ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ తన చివరి ప్రసంగముగా ఈ ద్వితీయోపదేశ కాండాన్ని తెలియజేస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలను మనం చదువుతున్నాం. ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ అంటున్నాడు, ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమునంతు ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు. ఎవరు ఈ ఇశ్రాయేలీలు అనంటే మనందరికీ తెలుసు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు. అయితే ఈ మాటలు తెలియజేస్తున్నప్పుడు మోషే వారితో అంటున్నాడు, నువ్వు ఎవరో తెలుసా? ఐగుప్తు అనేటటువంటి బానిసత్వంలో నుంచి విడిపించబడినటువంటి ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్న మాటలు. ఈరోజు ఈ ఇశ్రాయేలీల చరిత్రను మనం కొంచెం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఐగుప్తులో నుంచి విడిపించబడినటువంటి ప్రజలతో మాట్లాడుతున్న మాటలు అనే విషయాన్ని మనం గమనించాలి. ఆత్మీయులలో కూడా ఎవరిని మనం ఆత్మీయులము అని చెప్పి అంటామయ్యా అంటే, ఎవరైతే లోకంలో నుంచి వేరు చేయబడతారో, ఎవరైతే రక్షించబడి బాప్తిస్మం తీసుకుని ప్రభువులోనికి నడిపించబడతారో అలాంటి వారే ఆత్మీయులని, క్రైస్తవులని మనం పిలవగలుగుతున్నాం. అలాంటి వారితో మాట్లాడుతున్నటువంటి మాటలుగా మనం ఈ విషయాన్ని గమనించాలి. అయితే ఐగుప్తు దేశంలో నుంచి అయితే నువ్వు బయటపడ్డావు, కానీ దేవుడు ఏ వాగ్దానాన్ని అయితే చేశాడో, ఏ ప్రాంతాన్ని అయితే స్వాధీనపరచుకోవాలని చెప్పి దేవుడు ఆశించి వారిని ఐగుప్తులో నుంచి బయటికి నడిపించాడో, ఆ ప్రాంతాన్ని స్వాధీనపరచుకోవటానికట మధ్యలో ఒక ఆటంకము లేదా ఒక అడ్డు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఏమిటి ఆ అడ్డు అనంటే, అంటున్నాడు మోషే, నీకంటే బలమైన గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై నేడు యోర్దానును దాటబోచున్నావు. నువ్వు దేన్నైతే సాధించలేని అనుకుంటున్నావో, ఏదైతే నా వల్ల కాదు అని అనుకుంటున్నావో, నా చేత కాదు అనేటటువంటి మనసుతో నీవు ఉన్నావో దానిని దేవుడు నీకు స్వాధీనపరుస్తాడు. అయితే నీవు చేయవలసిన పని ఏమిటయ్యా అంటే యోర్దానును నువ్వే దాటాలి. దేవుడు కొన్నిసార్లు మనకు గొప్ప ఉన్నతమైనటువంటి విలువైనటువంటి ఆశీర్వాదాలను కావచ్చు, విలువైనటువంటి పరిస్థితులను కావచ్చు, మన జీవితంలో మేలుకరమైనటువంటి దినములను కావచ్చు ఇవ్వాలి అని ఆశించినప్పుడు గమనించండి, ఎంత గొప్ప ఆశీర్వాదము మనకు ముందుంటుందో అదే స్థాయిలోనే మనకు ఆటంకం కూడా ఉంటుంది. దీనిని దాటిన తర్వాతనే నీవు అద్భుతమైనటువంటి ప్రాంతాన్ని స్వాధీనపరచుకోగలుగుతావు అని అన్నాడు. వాళ్ళకున్నటువంటి మనసు ఏమిటో తెలుసా? చూడండి, 7వ అధ్యాయం ద్వితీయోపదేశకాండము 7వ వచనంలో వారు అనుకుంటున్నారు, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 17వ వచనం క్షమించండి. ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు, నేనెట్లు వారిని వెళ్ళగొట్టగలనని నీవు అనుకుందువేమో, వారికి భయపడకము. దేవుడు ఇశ్రాయేలీలతో తెలియజేస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఎలా నేను ఇంత గొప్ప జన సమూహాన్ని నేను వెళ్ళగొట్టగలను, వారి దేశంలో నుంచి వారిని వెళ్ళగొట్టడానికి నాకు ఏమాత్రము బలం ఉంది. గమనించండి, ఏ కనానీయుల ప్రాంతాలనైతే వీరు స్వాధీనపరచుకోవాలో వారందరూ కూడా ఎవరు అనంటే ఆ విషయాన్ని మనము 2వ వచనంలో చూస్తాం. చూడండి, 9వ అధ్యాయం 2వ వచనంలో, ఈ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీల వంశస్థులు. ఎవరట వారు? నువ్వు ఎవరినైతే జయించబోతున్నావో, ఏ ప్రాంతాన్ని అయితే స్వాధీనపరచుకోబోతున్నావో వారెవరో తెలుసా? గొప్పవాళ్ళు, తర్వాత ఉన్నత దేహులు, తర్వాత వారు అనాకీల వంశస్థులు. అనాకీల ఎదుట ఎవరు నిలవగలరను మాట నీవు వింటివి కదా. వారిని చూస్తేనే ఒకప్పుడు వీరికి ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, అనాకీలను చూసి మా గుండెలు జడిచిపోయాయి అని చెప్పి అంటాడు యెహోషువ గ్రంథం 23వ అధ్యాయంలో. వీరు వెళ్ళి
ఆ ప్రాంతాన్ని వెళ్ళి చూసి రండి అని చెప్పంటే చూసి వచ్చిన తర్వాత మిగిలిన 10 మంది ఏం చెప్పారు చెప్పండి? అది దేశమైతే బాగుంది కానీ అక్కడ అనాకీలను చూసాము, నెఫీలీలను చూసాము, అక్కడికి వెళ్ళినట్లయితే మనం మిడతల్లా కనిపిస్తున్నాం, ఆ దేశాన్ని మనం మాత్రము స్వాధీనపరచుకోలేము. కానీ దేవుడు అంటున్నాడు, వాళ్ళు గొప్పవాళ్ళే కావచ్చు, అనాకీలే కావచ్చు, ఉన్నత దేహులు కావచ్చు. ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు గమనించండి, ఆ అనాకీలు కానీ, ఆ నెఫీలీలు కానీ, కనానీలు కానీ వీళ్ళందరూ కూడా యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు. మరి ఇశ్రాయేలీలు ఎవరు? వీళ్ళకి యుద్ధం అంటే ఏమిటో తెలుసా? ఇటుకలు ఎలా తయారు చేయాలో బాగా తెలుసు, కట్టడాలు ఎలా కట్టాలో బాగా తెలుసు. కానీ యుద్ధం చేయడం మాత్రము వీళ్ళు ఎప్పుడు కూడా యుద్ధాలు చేసినటువంటి వాళ్ళు కాదు. బానిసలుగా బ్రతికినటువంటి వాళ్ళు. బానిసలను సైన్యంలో చేర్చుకున్నాడా ఫరో? చేర్చుకోలేదు. ఒకవేళ అలా చేర్చినట్లయితే కనీసం యుద్ధమైనా నేర్చుకొని కత్తి తిప్పడమో ఇవన్నీ కూడా వచ్చాయి. కానీ అవేవి కూడా రావు కదా. కానీ గమనించండి, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వారిని జయించడానికి ఎవరిని దేవుడు వాడుకుంటున్నాడట? అసలు యుద్ధమే తెలియనటువంటి ఇశ్రాయేలీలను తీసుకొస్తున్నాడు. చూడండి, కారణం ఏమై ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఒక ప్రశ్న రావాలి, ఏదంటే అంటే కనాను ప్రాంతాన్ని దేవుడు మొదటిగా కనానీలకు ఇచ్చాడు కదా, వారు ఎవరి పిల్లలు? మనుషులందరూ కూడా ఎవరి పిల్లలు చెప్పండి? దేవుని పిల్లలే కదా. ఇప్పుడు వాళ్ళు దేవుని పిల్లలే, ఇశ్రాయేలీలు ఎవరు? వీళ్ళు దేవుని పిల్లలే. మరి వాళ్ళని తీసేసి వాళ్ళని చంపేసి లేకపోతే వాళ్ళని మీరు నాశనం చేసి ఆ ప్రాంతాన్ని మీరు జయించండి, ఆ ప్రాంతాన్ని మీరు స్వాధీనం చేసుకోండి అని చెప్పి దేవుడు ఎందుకని ఇశ్రాయేలీలతో సెలవిస్తున్నాడు అంటే, ఇశ్రాయేలీలను ఎక్కువగా ప్రేమించి అమోరీలను లేదా ఆ కనానీలను దేవుడు తక్కువగా ప్రేమించడం లేదా వారి మీద పక్షపాతం కలిగి ఉండడం ఇదేమైనా ఉందా అని చెప్పంటే గమనించండి, దేవుడు పక్షపాతి కాడు అనే మాటను మనం బైబిల్లో చూస్తాం. దేవుడు పక్షపాత కాదు కదా. దేవుడు అందరికీ దేవుడు, ఆయన అందరినీ సమానంగా ప్రేమించేటటువంటి వాడు. అయితే గమనించండి, ఎందుకని ఆ కనానీలను దేవుడు తీసేయాలని చెప్పి అనుకున్నాడు అనంటే, ఈ పాలు తేనెలు ప్రవహించే దేశమని ఏ దేశం గురించి అయితే మనం మాట్లాడుతున్నామో ఆ దేశాన్ని మొదటగా దేవుడు ఎవరికిచ్చాడు చెప్పండి? ఇశ్రాయేలీలకు ఇవ్వలా. ఎవరికిచ్చాడు? ఇదిగో ఈ కనానీలకి దేవుడు ఇచ్చాడు. మంచి ఆశీర్వాదకరమైనటువంటి ప్రాంతాన్ని, మంచి ఆశీర్వాదకరమైనటువంటి స్థలాన్ని, పరిస్థితులను, అది ఎలాంటి దేశమో కూడా మనం బైబిల్లో చూస్తాం. ఒకసారి చూడండి, 8వ అధ్యాయము 7వ వచనం చూడండి. 8వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములు గల దేశము అని ఉంది చూడండి. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము, కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపము ఉండదు. అది ఇనుప రాళ్ళు గల దేశము, దాని కొండలలో నీవు రాగి తవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొందిన తర్వాత యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. చూసారా, మంచి ప్రాంతాన్ని, మంచి దేశాన్ని మొదట ఇశ్రాయేలీల కంటే ముందు ఎవరికి ఇచ్చాడు దేవుడు చెప్పండి? కనానీలకే ఇచ్చాడు. ఎలాంటి దేశమో కూడా మనం ఇప్పుడు చూసాం. ఏమిటట? అందులో ఏ లోపము లేకుండా సమృద్ధిగా నీవు అక్కడ ఉండి చేయాల్సిందేంటే అంటే నువ్వు తిని తృప్తి పొంది ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించు. అన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా ఉన్నాయి కదా, అంతా కూడా నీకు అనుకూలంగానే జరుగుతుంది కదా, కరువే లేదు కదా, కష్టమే లేదు కదా. మరి అలాంటి సమయంలో నువ్వు చేయాల్సిన పని ఏంటయ్యా అంటే, ఇంత గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ప్రాంతాన్ని, స్థలాన్ని, పరిస్థితులను నాకు ఇచ్చినటువంటి దేవునికి నేను కృతజ్ఞత చెల్లించి స్తుతి చెల్లించేవాడిగా, ఆయన ఎదుట దీనుడిగా బ్రతకాలి అనే ఆలోచనతో ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటే, ఈ కనానీలట ఏం చేశారో తెలుసా? ఇచ్చిన దేవుణ్ణి మరిచిపోయి అక్రమంగా జీవించడము ప్రారంభించారు. ఇప్పుడు గమనించండి, మోషే కాలంలో మనం మాట్లాడుతున్నాం కదా, ఈ కనాను ప్రాంతం గురించి ఎప్పుడో దేవుడు తన భక్తులైనటువంటి వారికి కొన్ని విషయాలు తెలియజేశాడు. అదేంటయ్యా అంటే, ఆదికాండంలో 15వ అధ్యాయము, ఆదికాండము 15వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు,
గనుక అనే మాట ఉందమ్మా అక్కడ. గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాముతో చెప్పాను. చూసారా, అబ్రహాముతో లేదా అబ్రాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడే అమోరీల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? అమోరీల అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదు, నీ 4వ తరాన్ని నేను కనానులో ప్రవేశపెడతాను అనగా 400 సంవత్సరాలు దేవుడు అమోరీలకు అవకాశం ఇచ్చాడు. దేనికోసం చెప్పండి? వారు ఇంకా ఇప్పటికైనా మార్పు చెంది అక్రమమును మానుకొని చెడుతనమును విసర్జించి, దేవుడు నాకు ఈ పరిస్థితులను ఇచ్చాడు, దేవుడు మాకు కరువు లేకుండా చేశాడు, దేవుడు మాకు సమృద్ధినిచ్చాడు, సమృద్ధినిచ్చినటువంటి దేవుని మేము విడిచిపెట్టేశాం అని తమను తాము తెలుసుకొని దేవుని దగ్గరకు వస్తారని చెప్పి దేవుడు ఎన్ని సంవత్సరాలు సమయం ఇచ్చాడు చెప్పండి? 400 సంవత్సరాలు సమయం ఇచ్చాడు. ఈరోజు దేవుడు మీతో కూడా మాట్లాడుతూ అంటున్నాడు. ఏంటో తెలుసా? మరి ఎవరితో మాట్లాడుతున్నాడో నాకు తెలియదు, కానీ నీకు సమృద్ధి అయినటువంటి పరిస్థితులను ఇచ్చాను, సమృద్ధి అయినటువంటి ప్రాంతాన్ని ఇచ్చాను, అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులను ఇచ్చాను. అయితే నీవు చేయాల్సింది ఏంటయ్యా అంటే, నాకు కృతజ్ఞుడిగా ఉండవలసినటువంటి నీవు, నన్ను మహిమపరచవలసినటువంటి నీవు ఎంత సమయం ఇస్తున్నా ఇంకా దారి తప్పిపోతున్నావు, ఎంత సమయం ఇస్తున్నా ఇంకా మారుతాడులే అని చెప్పి అనుకుంటున్నాను, నువ్వు మాత్రం నా వైపు తిరగడానికి అస్సలు సమయం ఇవ్వడం లేదు. గమనించు, ఏదో ఒకరోజు దేవుడు ఆ సమయానికి పుల్ స్టాప్ అనేది పెడతాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇశ్రాయేలీలతో, ఏంటో తెలుసా? 3వ వచనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోచున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసేదవు. తర్వాత, నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకొనున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టి యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. చూసారా, మొదటి అవకాశంగా అమోరీలకు ఇచ్చాడు. అమోరీలు, కనానీయులు వీళ్ళంతా ఒకే జాతికి సంబంధించిన 5 జనాంగాలు. అది మనము ఇదే ద్వితీయోపదేశకాండంలో మనం చూస్తాం. ఒకసారి చూద్దాం రండి. అది కూడా 7వ అధ్యాయము 1వ వచనం. అంటే నేను అమోరీలు అంటున్నాను, అనాకీలు అంటున్నాను, కనానీలు అంటున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆ 5 ప్రజలు ఎవరో చూద్దాం. 7వ అధ్యాయము 1వ వచనం. నీవు స్వాధీనపరచుకునబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి జనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీలు, గిర్గాషీలు, అమోరీలు, కనానీలు, పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీలను 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత అని చూడండి. అనగా ఈ 7 జనములు, నేను 5 అన్నట్టున్నాను, ఈ 7 జనాంగాల యొక్క ప్రాంతమే అమోరీల ప్రాంతము లేదా కనాను దేశం. ఈ 7 జనాంగాలను వెళ్ళగొట్టి దేవుడు నీకు ఆ ప్రాంతాన్ని ఇస్తాను అని చెప్పి అంటున్నాడు. కారణం ఏంటి అని అంటే, అంటున్నాడు వారు చేసినటువంటి చెడుతనమును బట్టి వారిని నేను వెళ్ళగొడుతున్నాను. దేవుడు అందుకే ఇందాక చెప్పాను, పక్షపాతం కలిగినటువంటి వాడు కాదు. కనానీలు మా వాళ్ళు కాదు, అమోరీలు మా వాళ్ళు కాదు అని చెప్పి అనుకునేటటువంటి వాడు కాదు. ఆయన అందరినీ సమానంగా ప్రేమించేవాడు, అందరికీ సమానంగానే మార్పు చెందడానికి సమయము ఇచ్చే దేవుడు. గమనించండి, ఇప్పుడు ఇశ్రాయేలీలకు కూడా ఒక వార్నింగ్ ఇస్తూ చెప్తున్నాడు. ఇదేంటయ్యా అంటే, దేవుడే వారిని వెళ్ళగొట్టిన తర్వాత ఆ చివరి లైన్లో 3వ వచనంలో చూస్తాం. మనం చివరి లైన్ చూద్దాం ఒకసారి. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసే తర్వాత నీ దేవుడని యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని అనుకొనవద్దు అని అంటున్నారు. చూడండి, నా నీతిని బట్టే. ఇప్పుడు ఇశ్రాయేలీలను మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత, మీరు ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ సమృద్ధి కలిగినటువంటి ప్రాంతాన్ని అనుభవిస్తున్నప్పుడు
జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, మా నీతిని బట్టి దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు అని అనుకోవడానికి వీలు లేనే లేదు. ఎందుకని? మీ బతుకులు ఎలాంటివో, అరణ్యం ప్రయాణంలో ఎన్నిసార్లు మీరు తిరగబడ్డారో అవన్నీ ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు మంచోళ్ళని కాదు దేవుడు నీకు సమృద్ధి అయినటువంటి ప్రాంతాన్ని ఇచ్చేది. మీరేదో నీతిమంతులని, స్వనీతి పరులని కాదు దేవుడు మీకు సమృద్ధి అయినటువంటి ప్రాంతాన్ని ఇస్తున్నది. మరి దేనికోసం ఇస్తున్నావు ప్రభా అని చెప్పంటే, నీ పితరులతో నేను చేసిన వాగ్దానాన్ని బట్టి నేను నీకు ఆ ప్రాంతాన్ని ఇస్తున్నాను. నీ ముఖం చూస్తే ఇవ్వబుద్ధి కావట్లేదు, కానీ అబ్రహాం గారి ముఖం చూస్తే ఇవ్వాలనిపిస్తుంది. అందుకే ఇశ్రాయేలీలకు దేవుడు ఒకవేళ నేను అనుకుంటున్నాను ఇస్తున్నప్పుడు ఆ ప్రాంతాన్ని ముఖం అలా పెట్టుకొని ఇచ్చాడేమో. ఎందుకని? వీళ్ళని చూసే కంటే అబ్రహాం గారిని చూస్తే ఇద్దాం అని చెప్పి అనుకున్నాడేమో. అక్కడ అంటాడు, ఆయన జ్ఞాపకం చేసుకుంటూ అంటాడు. అదేంటో ఒకసారి చూద్దాం. 5వ వచనం, నీవు వారి దేశమునకు వచ్చి స్వాధీనపరుచుకున్నట్టుకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. కారణము నీ యథార్థతో నీ నీతో కాదయ్యా. తర్వాత, ఈ జనముల చెడుతనమును బట్టి యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. మరి మీ బతుకులు ఎలా ఉన్నాయి అంటున్నాడు చూడండి. మీరు లోబడనొల్లని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీకు ఇయ్యడని తెలుసుకొనవలెను. నీకు ఇయ్యడు, నిన్ను చూస్తేనేమో నీకు ఇవ్వడు. కానీ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను చూసినప్పుడు ఆ వారిని బట్టి నీకు దేవుడు ఇస్తున్నాడు. తర్వాత 7వ వచనం, అరణ్యంలో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనుము, దానిని మరవవద్దు. నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినం మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చితిరి. హోరేబులో మీరు యెహోవాకు కోపము పుట్టించినప్పుడు, సాధారణంగా ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటయ్యా అంటే, ఉపవాసము 40 రోజులు ఉన్నారు కదా బైబిల్లో చాలామంది. ఒక 4 పేర్లు చెప్పండి, 3 పేర్లు చెప్పండి, పర్వాలేదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారమ్మా? ఇప్పుడు ఈయన పేరు అని చెప్పండి. మోషే, ఇంకా ఏలియా గారు ఉన్నారా? యోనా గారు ఉన్నారా? అంటే తినేసిన తర్వాత మళ్ళీ 40 రోజులు ప్రయాణం చేశాడు కదా. ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారు కదా. అయితే ఈరోజు మోషే గురించి నేను యాక్చువల్గా ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. 8:20కి బంద్ చేయమన్నారు. మోషే గారు 40 రోజుల ఉపవాసం ఎన్ని రోజులు ఉన్నాడు, అసలు ఎన్నిసార్లు ఉన్నాడు, అసలు ఎందుకు ఉన్నాడు అనే విషయాన్ని చెప్పాలని ఆశపడ్డాను. కానీ అది చెప్పడానికి ఇంట్రడక్షన్కే ఇక్కడ వరకు వచ్చింది సమయం. కానీ ఇది తెగొట్టే నేను ముగించేస్తాను. మీరు మరి ఏమన్నా అనుకోండి, మొహమాటం లేదు. అయితే సమయానికే ముగించే ప్రయత్నం చేద్దాం. ఓకే, చూద్దాం రండి. ఇప్పుడు వస్తున్నాను. 8వ వచనం, హోరేబులో మీరు యెహోవాకు కోపం పుట్టించినప్పుడు యెహోవా మిమ్మును నశింపజేయనంత కోపం మీ మీద తెచ్చుకొనెను. ఆ రాతి పలకలు అనగా యెహోవా మీతో చేసిన నిబంధన సంబంధమైన పలకలను తీసుకుంటకు నేను కొండ ఎక్కినప్పుడు అన్నపానములు మాని ఆ కొండ మీద 40 పగళ్ళు 40 రాత్రులు ఉంటిని. అనగా హోరేబులో దేవునికి ప్రజలు కోపం పుట్టించారట. ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడయ్యా అంటే, మీరు స్వాధీనపరచుకోబోయే ప్రాంతము చాలా మంచి దేశము. అది స్వాధీనపరుచుకున్న తర్వాత మీరు కృతజ్ఞులై దేవుని ఎడల ఉండాలి. అదేదో మీ నీతిని బట్టి దేవుడు ఇవ్వలేదు అంటూ మీరు ఒకప్పుడు ఎలాంటి ప్రజలో అని జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఏమంటున్నాడు? హోరేబులో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుణ్ణి మీరు ఎలా విడిచిపెట్టారు. హోరేబు అని చెప్పంటే ఆయన కొండెక్కి, ఇప్పుడు చదివాం కదా, రాతి పలకలు తీసుకొని రావడానికి 10 ఆజ్ఞలు తీసుకొని రావడానికి. అసలు మీకు ఈ విషయం తెలుసా? ఆ 10 ఆజ్ఞలు తీసుకొని రావడానికి మోషే గారు వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా మోషే గురించి ఎంతగానో సనుక్కున్నారు. సనుక్కొని అహరోను దగ్గరకు వచ్చి మాకు దూడని చేయి, మా ముందర నడవడానికి ఒక దూడ కావాలి, మోషే అనేవాడు ఏమైపోయాడని చెప్పి చాలా ఇబ్బందికరంగా మాట్లాడినప్పుడు అహరోను వారి మాటలకు లోబడిపోయి ఆ దూడను తయారు చేయడం ఇవన్నీ కూడా చూస్తాం. ఈ హోరేబు దగ్గరనే జరిగిందా ఇది అని చెప్పంటే మనకు ఈ
నిర్గమాకాండంలో కావచ్చు, ద్వితీయోపదేశ కాండంలో కావచ్చు, హోరేబు దగ్గర జరిగినట్టుగా, క్షమించండి, నిర్గమాకాండంలో హోరేబు దగ్గర జరిగినట్టుగా మనకు కనపడదు. కానీ కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ హోరేబు దగ్గర జరిగినటువంటి విషయాన్ని మనకు కనిపిస్తుంది. కీర్తనల గ్రంథం 106వ కీర్తన 19వ వచనం చదివినట్లయితే, అక్కడ 19 నుంచి 22 వచనాల వరకు చదివినట్లయితే, హోరేబులో వారు దూడను చేయించుకుంటారు. చూసారా, హోరేబు దగ్గర మీరు యెహోవా కోపం పుట్టించారు అన్నాడు. చూసారా, ఏం చేసి కోపం పుట్టించారట? దూడను తయారు చేసుకొని దేవునికి కోపమును పుట్టించారు. ఈయనేమో దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. దేనికోసం తెలుసా? వీరికి దేవుని వాక్యాన్ని లేదా దేవుడు అనుగ్రహించే ఆ ధర్మశాస్త్రాన్ని తీసుకొని రావడానికి వీరు వెళ్ళారు. గమనించండి, దేవుని వాక్యాన్ని ఈయన తీసుకుని వెళ్ళటానికి, కొండ మీదకి వెళ్ళటానికి మోషే గారు ఒక్కడే వెళ్ళాడు. దీనికి కారణం ఏంటి అని అంటే, ఈ ఇశ్రాయేలీలే. దేవుడు చక్కగా అందరినీ కూర్చోబెట్టి లేదా అందరినీ నిలబెట్టి, ఆ పెద్దలందరినీ నిలబెట్టి మాట్లాడుతున్నాడట దేవుడు తన వాక్కును. అప్పుడు ఈ ప్రజలందరూ కూడా వచ్చి ఏమన్నారో తెలుసా? ద్వితీయోపదేశకాండంలో ఒకసారి చూద్దాం రండి. 18వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 16వ వచనం అనుకుంటున్నాను. ఒకసారి చూద్దాం. 15, 16 వచనాలు. హోరేబులో 18వ అధ్యాయం 15వ వచనం కదా అది, రైట్. అదే హోరేబులో ఆ సమాజ దినమున ఉంది చూడండి. సమాజం అంటే మోషే ఒక్కడు కాదు, అందరూ వచ్చి మోషేతో అంటున్నారట, నేను చావకై ఉండునట్లు మళ్ళీ నా దేవుడని యెహోవా స్వరము నాకు వినబడకుండునుగాక, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పి తిని, ఆ సమయమున నీ దేవుడని యెహోవా నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడని యెహోవా నీ మధ్యన నా వంటి ప్రవక్త నీ సహోదరులు నీ కొరకు పుట్టించును అని చూడండి. అలాగే దేవుడు మాట్లాడినట్లయితే ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు ఏంటయ్యా అంటే, మేము చచ్చిపోతామేమో అని అనుకున్నారు. ఏమనుకున్నారట? కాబట్టి మోషే ఒక పని చేయి, మేము మాట్లాడం కానీ దేవునితో నువ్వు మాట్లాడు, లేదా నీతో దేవుడు మాట్లాడతాడు, ఆ మాటలు తీసుకొచ్చి నువ్వు మాతో చెప్పు. ఎందుకు అనంటే, ఆయన మాటలు విని బ్రతకగలిగిన వాడెవరు లేరు. ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడినట్లయితే దేవుడు నిన్ను పిలుచుకుంటాడు. అంటే వీళ్ళు ఏంటంటే, నువ్వు చచ్చిపోయినా పర్లేదు కానీ మేము మాత్రం బతికుండాలి అని అన్నప్పుడు మోషే గారు ఒక్కరే ఆయన పైకి కొండ మీదకి వెళ్ళాడు. వెళ్ళి 10 ఆజ్ఞలను తీసుకొని రావడానికి ఆయన వెళ్తే వీళ్ళేమో కింద ఏం చేస్తున్నారట? దూడను తయారు చేసుకొని డ్యాన్స్ చేస్తున్నారు. అప్పుడు వెంటనే దేవుడు వారిని సరిచేయడానికి మోషేను పంపించాడు కదా. ఆ మోషే కొండ మీద ఎన్ని రోజులు ఉన్నాడట? 40 రోజులు ఉపవాసం ఉంటూ ఉన్నాడు. అయితే గమనించండి, 40 రోజులు ఉపవాసం ఉండి ఏం చేశాడు అని చెప్పంటే, తన ప్రజలకు దేవుని మాటలను తీసుకొని రావడానికి ప్రాణాలకు తెగించి మోషే ముందుకెళ్ళినట్టుగా మనము చూస్తాం. అది నేను వీలైతే రేపు ఆ విషయాన్ని నేను క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను, సమయం అయింది. గమనించండి, ఎప్పుడైతే వీరు ఆ కొండ మీదకి వెళ్ళినటువంటి మోషే కిందికి వచ్చాడో, అప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటయ్యా అంటే, మోషే వీళ్ళందరినీ కూడా తీసేసి నిన్నొక్కడనే గొప్ప జనముగా నేను చేస్తాను. అప్పుడు దేవుడు ఆ విషయము లేదా ఆ ఆఫర్ మోషేకి ఇచ్చినప్పుడు మోషే ఏం చేశాడు? ప్రభువా, నువ్వు ఐగుప్తులో నుంచి నడిపించినటువంటి తీసుకుని వచ్చినటువంటి ఈ ప్రజల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అదేంటయ్యా అంటే, చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిన్ను అపార్థం చేసుకునే అవకాశము ఉంది. వారిని అరణ్యంలో చంపడానికే ఆ దేవుడు వారిని తీసుకుని వెళ్ళాడు అని చెప్పి అందరూ అనుకోవడం అది నాకు ఇష్టం లేదు. నేను గొప్ప కావడం కాదు కానీ నా ప్రజలు క్షమించబడాలి. నేను గొప్ప జనాంగంగా మారడం కాదు కానీ నా ప్రజలు ఏం కావాలి? నశించిపోకుండా రక్షించబడాలి. మోషే గారు మొదటి ఉపవాసం దేనికోసం ఉన్నారా అంటే, ఆ ప్రజల యొక్క క్షేమం కొరకు, ఆ ప్రజలకు దేవుని వాక్యం అందించడం కొరకు ప్రాణాలకు తెగించి దేవునితో మాట్లాడడానికి కొండ మీదకు వెళ్ళాడు. గమనించండి, మరి కొండ దిగి వచ్చిన తర్వాత ఏం జరిగింది? వీళ్ళందరినీ చూసినటువంటి మోషే ఏం చేశాడో చూడండి. అంటే ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నాడో నేను చెప్తున్నాను, చూద్దాం రండి. తొమ్మిదవ అధ్యాయము 18వ వచనం చూద్దాం.
మీరు యెహోవా దృష్టికి ఆ చెడు నడత నడిచి చేసిన మీ సమస్త పాపముల వలన ఆయన కోపం పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగుళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడితిని. ఏలయనగా మిమ్మును నశింపజేయవలనని కోపపడిన యెహోవా కోపోద్రేకము చూచి భయపడి తిని. చూసారా, మిమ్మల్ని దేవుడు నశింపచేస్తాడనేటటువంటి దేవుని యొక్క కోపం యొక్క తీవ్రతను నేను చూసినప్పుడు 40 రోజులు ఆల్రెడీ 40 రోజులు ఏం చేసి వచ్చాడు ఈయన? ఉపవాసం ఉండి వచ్చాడు. కిందికి వచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితి చూసి, దేవుని కోపాన్ని చూసి, దేవుడు వీరిని నశింపచేస్తాడేమో అని చెప్పి వెంటనే మరలా మోషే గారు ఏం చేస్తున్నాడంట? మరలా 40 రోజులు ఉపవాసం ఉండి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. గమనించండి, మోషే గారు తన ప్రజలను ఎంతగా ప్రేమిస్తున్నాడయ్యా అంటే తన ప్రజలు నశించిపోకుండా ఉండాలని. ఒకవైపు ఈ ప్రజలు మోషేను ముప్పు తిప్పలు పెట్టారు కదా, ఎంతో ఇబ్బంది పరిచారు, ఎంతో హీనంగా మాట్లాడారు. ఆ మోషే అనేవాడు ఏమైపోయాడో అని చెప్పి అన్నారు. మోషేను నీళ్లు కావాలని వేధించారు, మాంసం కావాలని వేధించారు. అయ్యా ఆయాసం వచ్చిందని చెప్పి కూడా వేధించారట. వస్తుంది రేపు. ఏంటి, నడిచి ఆయాసం వచ్చింది, అందుకే మోషే గారు ఆయాసం వచ్చిందని చెప్పి మోషే దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మరి ఆయన నడిస్తే ఆయాసం ఎవరికైనా వస్తుంది. కానీ గమనించండి, ప్రతి దానికి మోషే దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ ఉంటే మోషే మాత్రం ఏం చేశాడో తెలుసా? దేవుని దగ్గరకు వెళ్ళి ఏడ్చేవాడు. గమనించండి, ఆత్మీయుడు ఏం చేస్తాడు అంటే మనుషుల దగ్గరికి వెళ్ళి ఏడ్చడు. ఏం చేస్తాడు? దేవుని దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు. దేవుని మీద ఆధారపడేవాడు దేవుని దగ్గరికి వెళ్ళి ఏడుస్తాడు. గమనించండి, ఇశ్రాయేలీలు ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాల. ఏ సమస్య రాని, నీళ్లు కావాలా మోషే దగ్గరికి వెళ్ళడము ఏడవడం, మాంసం కావాలా మోషే దగ్గరికి వెళ్ళడము ఏడవడం. కానీ ఏ అవసరత వాళ్ళు వచ్చి అడిగినా వెంటనే మోషే చేసే పని ఏంటంటే వెంటనే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం. గమనించండి, నీకు ఏ సమస్య వచ్చినా నువ్వు మొదటగా వెళ్ళవలసింది ఎక్కడికయ్యా అంటే దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ప్రార్థన చేయాలి. దేవునికి కాకుండా నీ సొంత ప్రయత్నాలు, ఎంతోమంది సలహాలు, ఎంతోమంది మనుషుల యొక్క సూచనలు తీసుకున్నా అది నీ సమస్యను తీర్చలేవు. అయితే గమనించండి, వీరిని దేవుడు చంపేస్తాడేమని చెప్పి ప్రేమించినటువంటి నాయకుడు ఏం చేస్తున్నాడు? వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ప్రజల యొక్క ఉద్దేశం ఏమిటో కానీ, నాయకుని యొక్క కన్నీళ్ళను కానీ, నాయకుడు పడుతున్నటువంటి బాధను కానీ ఈ రోజుల్లో మనం మాట్లాడుకుంటే సేవకులు కావచ్చు, సేవకురాళ్ళు కావచ్చు, వాళ్ళు చేస్తున్న ప్రార్థన కానీ, వారు పడుతున్న ప్రయాసను కానీ ప్రజలు ఏం అస్సలు పట్టించుకోరు. వాళ్ళు మా కోసం ఎంత ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు మా కోసం ఆరోగ్యం బాగాలేకపోయినా ఎలా ఉపవాసం ఉంటున్నారు, వారు మా కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎలా ధ్యానిస్తున్నారు వాక్యాన్ని, వాళ్ళు ఎంత కష్టపడి వాక్యం ప్రిపేర్ చేసుకుంటున్నారు, ఇవేవి కూడా ప్రజలకు ఏం పట్టం. వచ్చి ఒక 2 గంటలు కూర్చొని వెళ్ళండి నాయన అని చెప్పంటే కూర్చొని వెళ్ళడానికే ఆయాసపడేటటువంటి వాళ్ళు ఉంటారు. చూడండి, ఇప్పుడు గమనించండి, మోషే వారు తెచ్చిపెట్టిన దాన్ని, పడిన దాన్ని మాంసం తినాలి అని చెప్పంటే తిని మాంసం విసుగొచ్చేసిందని చెప్పి ఏడుస్తారు. మాంసం లేకపోతే మాంసం కావాలని చెప్పి ఏడుస్తారు. కొంచెం దాహమైతే నీళ్ళు కావాలని ఏడుస్తారు. ప్రతిదానికి ఏడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు కనిపిస్తున్నారు. ప్రతిదానికి దేవుని మీద ఆధారపడినట్టుగా మోషేగా మనకు కనిపిస్తున్నారు. ఒకానొక సమయంలో మోషే కూడా విసుగొచ్చిపోయి అన్నాడు, ప్రభువా వీళ్ళందరూ ఏమన్నా నాకు పుట్టారా? వీళ్ళందరికీ నేను కన్నానా వీళ్ళందరినీ? నన్ను చంపేసే ప్రభువా, వీళ్ళ బాధలు నేను భరించలేకపోతున్నానని చెప్పి అన్నాడు. గమనించండి, అంత బాధ పెడుతున్నటువంటి ఆ ప్రజల కోసం మోషే ఏం చేశాడో తెలుసా? తన ప్రాణాలకు తెగించి వారి క్షేమాన్ని కోరుతున్నాడు. ఏ సంఘ కాపరైనా, ఏ సంఘ సేవకుడైనా, ఏ సంఘ సేవకురాలైనా కోరుకునేది ఏంటంటే నా మందిరానికి వచ్చి, లేదా మనం ఆరాధించే మందిరానికి వచ్చేటటువంటి ప్రజలు, మా విశ్వాసులు క్షేమంగా ఉండాలి, వారు ఆత్మీయంగా బలంగా ఉండాలి, వారు చెడు నడత నడిచి దేవునికి దూరం అయిపోయి దేవుని చేత కోపోద్రేకంతో వారు నశించిపోకుండా వారు క్షమించబడాలి, వారు దేవునికి దగ్గరగా ఉండాలి, దేవుని ద్వారా వారు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు అనుభవించాలి, శ్రేష్టమైనటువంటి పరిస్థితుల గుండా వారు వెళ్ళాలి అని చెప్పి ప్రతి నాయకుడు కూడా కోరుకుంటాడు. ఈరోజు 2 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టడానికి కారణం ఏంటో తెలుసా? మీరు కానుకలేస్తారని కాదు, కానుకలు పట్టరు, మీరు ఆత్మీయంగా ఎక్కడైతే లోపం కలిగి ఉన్నారో ఆ విషయాల్ని దిద్దుకోవడానికే ఈ 2 రోజుల ఉపవాస ప్రార్థనలు. గమనించండి, సేవకుడు ఉన్న దేనికోసమయ్యా అంటే మీకోసము
మీ ఆత్మీయ రక్షణ, మీ ఆత్మ రక్షణ కోసము ప్రాణాలకు తెగించి దేవునిలో మిమ్మల్ని నడిపించడానికి ఉన్నారనే విషయాన్ని గమనించండి. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. సమయం అయింది కాబట్టి మిగిలిన విషయాలు రేపు చూద్దాం. రేపు మీరు ఎగ్జాక్ట్గా 6:30 కల్లా వచ్చేసేయండి. ఎక్కువ సమయం రేపు వాక్యం చెప్పుకునే అవకాశం ఉంటుంది. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట చదివి మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పగానే జనులందరూ నిలవబడిన. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ అని పలుకుచు నేలను ముఖములు వంచుకొని యెహోవాకు నమస్కారము చేసిరి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎజ్రా ఏం చేశాడు అని అంటే, మీకోసం ఇంత ప్రయాసపడుతున్నటువంటి నాకు నమస్కారం చేయండి అని చెప్పనలా. ఏమన్నాడు చెప్పండి? దేవుని మందిరంలో దేవుని వాక్యాన్ని విప్పినప్పుడట ప్రజలందరూ కూడా దేవునికి నమస్కారం చేయడానికి తమ తలలు వంచారు. ఒక నాయకుడు ఒక ఎత్తైన పుల్పిటి మీద నిలబడి చేయాల్సినటువంటి పని ఏమిటో ఎజ్రా గారు నేర్పిస్తున్నాడు. ఏంటో తెలుసా? ప్రజలందరినీ దేవునికి లోబడే వారిగా చేయాలి. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు గమనించండి. నువ్వు దేవునికి లోబడే వాడివైనట్లయితే నీ ప్రార్థనను దేవుడు తప్పనిసరిగా వింటాడు. దేవునికి లోబడకపోయినట్లయితే గమనించండి, మొదటి అవకాశము మంచివారు కాకపోయినా అమోరీలకు ఇచ్చాడు, కనానీలకు ఇచ్చాడు. మంచి దేశమే, కానీ మంచి దేశమును పొందుకున్నటువంటి వాళ్ళు దేవుణ్ణి మరిచిపోవడం వల్ల ఆ మంచి అవకాశాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారు చెప్పండి? పోగొట్టుకున్నారు. ఈరోజు నీకు మంచి అవకాశాన్ని, ఒకవేళ ఈరోజు నీకు మంచి స్థితిని దేవుడు ఇచ్చినట్లయితే కోరుకుంటున్నది ఏంటయ్యా అంటే దాన్ని పోగొట్టుకునేటటువంటి జీవితం మాత్రం నీవు జీవించవద్దు. అది పోగొట్టుకునే పరిస్థితి నీకు ఉండడానికి వీలు లేదు. మొట్టమొదటి అవకాశము మంచివాడు కాకపోయినా దేవుడు మొదటి రాజుగా ఉండటానికి దేవుడు సౌలుకు అవకాశం ఇచ్చాడా లేదా చెప్పండి? అవకాశం ఇచ్చాడు. రాజుగా ఉండేటటువంటి గొప్ప భాగ్యాన్ని ఇశ్రాయేలీలు దేవుని ప్రజలకు మొదటి రాజుగా ఉండేటటువంటి గొప్ప భాగ్యాన్ని పొందుకున్న సౌలు ఆ అవకాశాన్ని ఏం చేసుకున్నాడు? కొంతకాలంలోనే చేజార్చుకున్నాడు. అందుకే దేవుడు అన్నాడు, నా చిత్తానుసారమైన మనుషుని నేను కనుగొన్నాను, నా చిత్తము చేయనటువంటి సౌలుని నేను తీసేస్తున్నాను. దేవుని చిత్తము చేయకపోయినట్లయితే గమనించండి, ఉన్న అవకాశాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? తీసేస్తున్నాడు. దేవుడి చిత్తానుసారంగా నువ్వు జీవించినట్లయితే ఎక్కడో ఉన్నటువంటి అడవిలో గొర్రెలు మేపుకుంటున్నటువంటి దావీదు గారిని తీసుకొచ్చి ఏం చేశాడు దేవుడు చెప్పండి? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఈరోజు నా పరిస్థితి బాగోలేదండి, దేవుణ్ణి అయితే నమ్ముతున్నాను కానీ నమ్మే కొద్ది కష్టాలు అయిపోతున్నాయి, నమ్ముతున్నాను కానీ నిస్వార్థంగా యథార్థంగా బ్రతుకుతున్నాను కానీ నాకున్న కష్టాలను ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో వెళ్తున్నాను అని అంటే దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నీ యథార్థత నీకు ఆశ్రయముగా మారుతుంది. నీ యథార్థవంతులను ఆయన ఎన్నడూ కూడా ఏం చేయడు? విడిచిపెట్టేవాడు కాదు. యథార్థవంతులను బలపరచుటకట యెహోవా కనుదృష్టి ఏం చేస్తుంది? లోకమంతా కూడా సంచరిస్తుంది. ఎక్కడ కనపడతారా అని చెప్పి ఆ రోజు దావీదు అడవిలో గొర్రెలు మేపుకుంటూ కనపడ్డాడు. ఆయన్ని తీసుకుని వచ్చి దేవుడట సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. గమనించండి, ఇశ్రాయేలీల యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మంచి వాళ్ళు కాకపోయినా తన పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మంచి దేశాన్ని దేవుడిచ్చాడు. మరి మంచి దేశాన్ని ఇచ్చినటువంటి ఆ ప్రాంతాన్ని వీరు కాపాడుకోగలిగారా లేదా పాడు చేసుకోగలిగారా? ఎందుకు పాడు చేసుకున్నారు లేదా ఎలా పాడు చేసుకున్నారు? ఈ విషయాలన్నీ కూడా మనం రేపు మాట్లాడదాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి,
ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభువా, మొదటిగా నీవు మాకు అవకాశాన్ని ఇస్తావు, అది గ్రహిస్తున్నాం. ఇశ్రాయేలీలతో ఆ రోజు మోసే చివరిగా మాట్లాడుతున్నటువంటి మాటలు, మీరు స్వాధీనపరచుకోబోయే దేశము మిక్కిలి మంచి దేశము, అది పాలు తేనెలు ప్రవహించే దేశము లాంటి దేశం, ఆ దేశాన్ని మీరు స్వాధీనపరచుకోవాలి అని చెప్పంటే ముందుగా మీరు యోర్దానును దాటాలి. నిజమే, ఐగుప్తునైతే దాటారు, కానీ నీ ప్రజలుగా ఏర్పాటు చేయబడ్డారు. కానీ యోర్దానులు అడ్డొచ్చినప్పుడు మా ఆత్మీయ జీవితంలో కూడా లోకంలో నుంచి వేరుపడిన మేము ఆత్మీయ పోరాటంలో అనేక యోర్దానులు, అనేక ఆటంకాలు, అనేక అడ్డంకులు మేము ఎదుర్కోవలసి వచ్చినప్పుడు, అయ్యో మేము వీటిని దాటలేము, వీటిని మేము ఈదలేము, బయట పడలేము, ముందుకు వెళ్ళలేము అని చెప్పి అనుకుంటున్నప్పుడు ఇశ్రాయేలీలతో మీరు మాట్లాడారు. మేము ఎలా వెళ్ళగొట్టగలము వారిని అనుకుంటున్నావేమో, కానీ నేను మీకు ముందుగా ఉండి నేనే మీ పక్షముగా యుద్ధం చేసి వారిని వెళ్ళగొడతానన్నావు. ఈరోజు ఎవరెవరైతే కష్టంలో వచ్చారో, ఇబ్బందుల్లో వచ్చారో, మేము ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్య నుంచి, వ్యాధి నుంచి, బాధ నుంచి, ఆర్థిక పరిస్థితి నుంచి ఎలా బయటపడగలము అనే ప్రశ్నతో ఎవరైతే వచ్చారో వారితో మీరు మాట్లాడుతున్నారు. మీరు ఎలా బయటపడగలమనుకుంటున్నారు, కానీ ఇప్పటి వరకు మీరు ఎన్నెన్ని విషయాల్లో బయటపడలేదో, ఎన్నెన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని పడేయలేదో, ఎన్నెన్ని విషయాల్లో నుంచి దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా నడిపించలేదు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. బలమైన సైన్యమైన ఐగుప్తు నుంచే బయట తీసుకొచ్చినటువంటి దేవుడు యోర్దానును దాటించడం అంత కష్టమేమి కాదు అని ఆనాడు ఇశ్రాయేలీలతో సెలవిచ్చాం. ఈరోజు నాయన ఎవరెవరైతే యోర్దాను లాంటి అడ్డులు ఉన్నాయో ఆ అడ్డులన్నిటినీ ప్రభు మీరు తొలగించండి. అదే సమయంలో మీరు మాకు ఏ పరిస్థితి ఇచ్చినా ఉన్నతమైనది, ఘనమైనది, ఆశీర్వాదకరమైనది, అది మా యోగ్యతను బట్టో, మా నీతిని బట్టో, మేము కలిగి ఉన్నటువంటి భక్తిని బట్టో కాదని, మా నీతి నీ ఎదుట మురికి గుడ్డ వంటిదని గ్రహించి నువ్వు మాకు ఏది ఇచ్చినా అది మమ్మల్ని ప్రేమించి క్రీస్తులో మమ్మల్ని చూసి నీ కృప ద్వారానే మాకు అనుగ్రహిస్తున్నావని విశ్వసిస్తున్నాం తండ్రి. ఈ సత్యాన్ని మేము ఎప్పటికీ మరిచిపోకుండా ఉండి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో నాయన, కనానీయులు, అమోరీలు, హెవీలు, హెత్తీలు, గెర్గాషీలు వీరందరూ కూడా నీవిచ్చిన మంచి దేశాన్ని అనుభవిస్తూ నిన్ను స్తుతించవలసినటువంటి స్థితిలో ఉండవలసిన వారు నిన్ను మరచిపోయి ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఆ దేశంలో నుంచి వారిని వెళ్ళగొట్టావు. ప్రభువా, ఈరోజు ఎందరైతే మంచి స్థితిని అనుభవిస్తున్నారో వారందరూ కూడా నాయన ఆ స్థితిని కోల్పోకుండా కనానీల వలె, సౌలు వలె మా స్థితిగతులను ప్రభు మేము కోల్పోకుండా ఈరోజు కలిగి ఉన్న దానికంటే ఉన్నతమైన స్థితిని పొందుకోగలిగే యథార్థమైన ఆత్మీయ జీవితాన్ని ప్రభు మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరును దర్శించండి. ఆయన నిజమే, మేము నీవు అనుకున్నట్టుగా జీవించలేకపోతున్నాం. ఇశ్రాయేలీల వలె పలుమార్లు నీకు కోపాన్ని పుట్టిస్తున్నాం, పలుమార్లు నీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాం. అయినా మమ్మల్ని కనికరించు తండ్రి. మా తిరుగుబాటులే, మా అతిక్రమములే నాయన ఈరోజు మేము కలిగి ఉన్న దారుణమైన పరిస్థితికి కారణంగా ఉన్నట్లయితే ఆ పరిస్థితులను ప్రభువా మీరు మార్చండి తండ్రి. మా మనస్సును మీరు మార్చండి నాయన. మమ్మలను ఉన్నతమైన ఆత్మీయులుగా మార్చండి. నీ చిత్తము చేసేవారిగా మమ్మల్ని ప్రభువా నిలబెట్టండి. నివాసించినట్లుగా మేము జీవించినట్లయితే
ఈరోజు మా స్థితి కొద్దిగా ఉన్నా తుదకు అది బహు ఆశీర్వాదకరంగా మారుతుందని నీ వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఎవరైతే ప్రభువా ఉన్నంతలో, ఉన్న కష్టాల్లోనే, ఉన్న ఇబ్బందుల్లోనే బలమైన ఆత్మీయతను ప్రభువా, విశ్వాసాన్ని, భక్తిని కనపరుస్తున్నారు, ఈరోజు వారి స్థితి ప్రభు దీనంగా ఉండొచ్చు, కానీ ఒకరోజు వారి స్థితిని మీరు ఉన్నతంగా మార్చబోతున్నందుకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిని ప్రభువా మీరు గొప్ప చేయబోతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ యందు భయభక్తులు కలిగినటువంటి వారిని నువ్వు తలగా ఉంచుతావు కానీ తోకగా ఉంచను అనే వాగ్దానమును ప్రభువా ఈరోజు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయబోతున్నందుకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అదే సమయంలో ఈ సంఘ బిడ్డలు ప్రభువా ఇశ్రాయేలీల వలె నాయకుల్ని శ్రమ పట్టేవారిగా, నాయకుల్ని ఇబ్బంది పరిచేవారిగా కాక, నాయకులను, సంఘ కాపరిని ప్రేమించేవారిగా, సంఘ కాపరికి సహకారులుగా మారేవారిగా ఉండలాగున కృప చూపించండి ఆయన. ఈ సంఘ వ్యవస్థాపకులు, దైవజనులు ప్రభువా లేని లోటును సేవకురాలి ద్వారా మీరు తీరుస్తున్నారు. ఆ సేవకురాలికి ప్రభువా అండగా నిలబడవలసినటువంటి సమయము ప్రతి సంఘ సభ్యుని మీద ఉంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ మందిరమును ప్రేమించేవారిగా ఉంటూ, నిన్ను ప్రేమించేవారిగా ఉంటూ, ఆయన నీ మందిరమునకు ప్రభు వచ్చే విషయంలో, మందిర పరిచర్య విషయంలో మా ఆసక్తి ప్రభువా మాంద్యముగా కాక, మా ఆసక్తి చురుకుగా ఉండే విధంగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ విషయంలో కూడా, మందిర విషయంలో ఏ ఒక్కరికి కూడా నిరుత్సాహం లేకుండా నాయన, మొహమాటాలకు వెళ్లకుండా, పంతాలకు వెళ్లకుండా తండ్రి నీ మందిరమును నిన్ను ప్రేమించే వారిగా ఉండడానికి కృప చూపించమని ఈరోజు జరిగినటువంటి కూడిక ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. మా స్థితిని మేము కోల్పోకుండా ఇచ్చిన దాంట్లో ప్రభువా నీకు కృతజ్ఞత కలిగి జీవించే జీవితం మాకు అనుగ్రహించండి. అదే సమయంలో నాయకుడిగా మేము ప్రభువా సంఘం పట్ల ఏ బాధ్యత కలిగి ఉండాలో వారి కొరకు ప్రాణాలకైనా తెగించి వారిని కాపాడుకో విషయంలో, వారి ఆత్మలను రక్షించుకునే విషయంలో ఎలా మేము సిద్ధపడాలో, మోషే లాంటి తెగింపు, మోషే గారి లాంటి నాయనా ప్రజలను ప్రేమించే మనసు మాకును మీరు అనుగ్రహించుమని నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అలాగే ప్రార్థనలో ఉందాం. దైవ సేవకురాలు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి చాలా చక్కటి వాక్య సందేశాన్ని ఈ దినం పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడారు. హల్లెలూయా. మరి మనం నమ్మకస్తులమని దేవుడు మనల్ని ఈ స్థితిలో పెట్టలేదు. ఎందుకనంటే మరి ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారైనను సరే పలుమార్లు దేవునికి కోపాన్ని పుట్టించిన, పలుసార్లు దేవునికి వ్యతిరేకంగా మారినా సరే దేవుడు ఒక వాగ్దానాన్ని చేశాడు కాబట్టి ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం కూడా ఒకవేళ ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలను చూస్తూ దేవుణ్ణి ఒకవేళ మనం నిర్లక్ష్య పెట్టేవారిగా ఉంటే అది దైవజనునికి దుఃఖాన్ని కలుగజేస్తుంది. రెండవది దేవునికి మొదటిగా చాలా దుఃఖాన్ని కలుగజేస్తుంది. కాబట్టి దేవుడు ఇతరులకి ఇచ్చే ఆశీర్వాదాలను మనలను నమ్మి మనకిచ్చాడనంటే మనం ఆ విషయంలో మనం ఎలా ఉండాలి? తప్పిపోకుండా ఉన్న స్థితిని బట్టి, పొంది ఉన్నటువంటి దీవెనలను బట్టి మనం ప్రభువుని స్తుతించేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక నాయకుడు ఎలా ఉండాలో, ఇశ్రాయేలు ప్రజల లాంటి సంఘం ఎలా ఉండాలో ఇది నా వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘం నాయకుడు సంఘము కొరకు ప్రార్థించేవాడుగా ఉండాలి. సంఘముగా ఇశ్రాయేలు ప్రజలకు సూచనగా ఉన్నటువంటి సంఘము ప్రభుని స్తుతించేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
చాలా చక్కటి విషయాలు, మనకి తెలియనటువంటి గొప్ప విషయాలు మరి దైవజనం ద్వారా దేవుడు ఈ దినాన మనతో మాట్లాడాడు. చక్కటి వాక్యాన్ని అందించిన దైవజనులను బట్టి, ప్రభు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుచుకుందాం.